కేతపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులను, కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విజన్తో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలకు గత 10 ఏళ్ల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. సన్నబియ్యం రావాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. దేశంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. అప్పులు లేని తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ప్రభుత్వమే టీఆర్ఎస్ అని విమర్శించారు. రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ మండలంలో రేషన్ కార్డులు రాక కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా పిల్లలైనటువంటి వాళ్ళ పేర్లు కూడా పాత రేషన్ కార్డులలో యాడ్ కాక చాలా ఇబ్బంది పడ్డటువంటి ఒక పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపాకలి తీరుస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా అందుకుంటారు. మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది, ఈ రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం వస్తున్నాయి అనేటువంటి ఒక సంతోషం ప్రజల్లో ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి రాని ఒక గొప్ప ఆలోచనతో పాటు దీంట్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును సన్నబియ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలు గొప్పగా స్వాగతిస్తున్నారు. ఈ కార్యక్రమము నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి పద్ధతిలో జనంలోకి వెళ్తాను.